సైడ్ రండి. అరే రండి. కొద్దిగా రైట్. అయిపోయినాయి కదా లాస్ట్ ఎలక్షన్లోనే. ఉద్యోగులందరూ మీకు అభిమానులుగా మారినారు. అందరినీ ప్రశాంతంగా చూసే బాధ్యత మీకు ఇద్దామని వచ్చినాము. అంతే. అభిమానుల కంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. మేము ప్రశాంతంగా కొత్తగా అభిమానులు కాదు, 30-35 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి అంతైతే చూడాలి. ఏమి ఆదేశిస్తే దాన్ని చేసేదానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కాకపోతే వాళ్ళపైన కూడా ఒత్తిడి లేకుండా మంచి సక్రమమైనటువంటి ఒక విధానాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ఉద్యోగులందరితో ఒక మంచి సహృద్భావ వాతావరణంలో పనిచేపిస్తే మంచి అభివృద్ధిని కలిసికట్టుగా ఒక టీమ్గా చేసుకొని ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అనే విధంగా మీ మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా ఉద్యోగులందరూ పనిచేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మీరు మా దగ్గర పనిచేయించుకునేదానికి ఏ విధంగా పనిచేయించుకుంటారు అనేది మీ యొక్క బృహత్తరమైనటువంటి బాధ్యత. ఖచ్చితంగా ఉద్యోగులు మాత్రం మీకు 100కు 100% ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి పనిచేస్తారనేది మాత్రం మా తరఫున మీకు గట్టిగా హామీ ఇస్తాం. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వానికి ప్రజలకి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది మా తరఫు నుంచి మీకు మేము చెప్పేటటువంటి ఒక విన్నపం. అందరూ కూడా ఆల్మోస్ట్ కొంతమంది రిటైర్డ్ అయిపోయినారు, రిటైర్డ్ స్టేజ్లో ఉన్నారు. ప్రభుత్వాలను చూస్తూనే ఉన్నారు గతం నుంచి. అంటే ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు చూడడంలో, కొత్తగా అమర్నాథ్ రెడ్డిని చూడడంలో. కాకపోతే మీరు కరెక్ట్గా మీ పని మీరు చేసుకొని పోండి, మీకేం సమస్య రాదు. ఒకవేళ కొంత ప్రజల కోసం ఎక్కడైనా చిన్న చిన్న ఒత్తిళ్ళు అనేది సొంతానికి కాదు, ఎక్కడైనా ప్రజల అవసరాన్ని బట్టి ఎక్కడైనా కొంత గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల కోసం మీ పైన కొంత పనిభారం ఎక్కువ పెట్టాడు, కానీ ఆయన సొంతం కోసము ఆయన కోసం కూడా ఇప్పుడు చేయలే. దాన్ని మీరు ఏదైనా అట్లుంటే మరి వేరే రకంగా తీసుకొని మళ్ళీ మా మీద కోపం పెట్టుకోకుండా దాన్ని కూడా మంచి వాతావరణంలో మీరు ప్రజల కోసం పనిచేయడానికి ముందుకు రండి. అందరూ ప్రజల కోసమే. ఈరోజు ఎన్నికైన మేము కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళమే. కాబట్టి అందరూ కూడా కలిసి ఒక టీమ్గా పనిచేసే కార్యక్రమం చేద్దాం. ఖచ్చితంగా 1-2 గంటలు ఎక్కువ పనిచేసేదానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈసారి అటువంటి పరిస్థితి ఉండదులే. రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఉద్యోగులు ఎప్పుడు కూడా వెనక్కి కోరు. ఆ కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో 100%. 1 గంట 2 గంటలు ఎక్కువ పని చేస్తామనేది సబ్జెక్టే కాదు, చేసే పని భయపడకుండా పనిచేసేదానికే ఈ ప్రభుత్వం కానీ మేము కానీ చేస్తాం. మీరు 5 సంవత్సరాలు భయంతో పనిచేశారు. భయంతో పనిచేయాల్సిన పని లేదు. కలిసి మన కర్తవ్యంగా బాధ్యతగా పనిచేద్దాం. దానికి మీరు ప్రిపేర్గా ఉండండి,
ప్రభుత్వ పరంగా మీకు ఆ సమస్య లేకుండా చూసేటువంటి బాధ్యత నాది. నేను ఖచ్చితంగా కొంచెం ఇట్లా రండి. తీస్తారులేండి, మీరు నిలబడండి. ఏంటి సార్ ఓకే. ఒక నిమిషం. నిలబడండి. నాన్న ఇటు చూడమ్మా. షర్ట్ ఎలా షర్ట్ ఫస్ట్ పార్టీ పెట్టారు సార్ ప్రకాష్ సార్ ప్రకాష్ సార్ సీనియర్ నువ్వు తెప్పించిన ఫస్ట్ పని మీ పని చేసేసినాడు కదా. చెప్పినాడు కదా మొదటి అడ్వకేట్స్ మొత్తం ఒక అమర్నాథ్ రెడ్డి గారు ఇదివరకే మేము 4-5 సార్లు కలిసినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేపిస్తామని కూడా మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మన మాన్య ముఖ్యమంత్రి గారు అన్న మాట పైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ 2వ సంతకం పెట్టినామని అడ్వకేట్స్ అందరూ హర్షాతిరేకాలు అనుభవించినారు. అదే కాకుండా ప్రజలకు ఇది ఎంతో మంచి జరిగింది. దీనివల్ల అందరూ మేము పలమనేరు బార్ అసోసియేషన్ తరఫున అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ప్రజా విజయంలో అఖండమైన మెజారిటీ ఓట్లు వచ్చింది. న్యాయవాదులు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ సమ్మె వలన కనీసం 20% ఓట్స్ న్యాయవాదులు వచ్చిందని నేను సంతోషపడుతున్నాను. మన సీఎం గారికి నమస్తే. పలమనేరు బార్ అసోసియేషన్ తరఫున ఎలక్షన్ ముందు మన సీఎం గారు ఒక 2 days బిఫోర్ వచ్చారు. అప్పుడు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అమరన్న దగ్గరికి వెళ్ళాము. మన ఎమ్మెల్యే గారు అయిన అమరన్న దగ్గరికి. అమరన్న గారు మమ్మల్ని బార్ అసోసియేషన్ వాళ్ళందరూ తీసుకెళ్లారు. అప్పుడు నేను మా ప్రెసిడెంట్ లక్ష్మీపతి సార్ మరియు న్యాయవాదులు అందరం వెళ్ళి కలిసాము. కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం బార్ తరఫున. ఇట్లా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మన సీఎం గారు ఫస్ట్ చెప్పారు
ప్రభుత్వం ఏర్పడితేనే ఫస్ట్ సంతకం మీకు పెట్టి మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. అదే మాట నిలబడ్డారు. దానికోసం మన ఎమ్మెల్యే అయిన అమర్నాథ్ అన్న కూడా దానికోసం కృషి చేశారు. మన ఎమ్మెల్యే గారికి మరియు మన సీఎం గారికి మన పలమనేరు బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కంపల్సరీ అటెండెన్స్ అందరూ టౌన్ అంతా తిప్పుతారు. ఫోటో పక్కన నేను ఏడ్చిందన్న కౌంటింగ్ రోజు 10 సార్లు తిరిగాము. ఫోటో కావాలని సార్ కొద్దిగా బ్యాక్ సార్ మేమే వాళ్ళు వచ్చాను మీరు వరకు ఉంటాం. 5 ఏళ్ళు ఉంటావా? కొంచెం మాకందరూ సేమ్ అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం. ఇంకా వదలండి బా. రైట్ నా అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. వేరే రకం ఉంది.
అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మొదటి నుంచి కూడా మేమే సార్ మీరు మాట్లాడి చెప్తే కదా శ్రీనివాసులు అందుకే కదా వాళ్ళు కావాలి కాదు నేనున్నా లేకపోయినా అన్నకి మినిస్టర్ బదిలీ రావాలని నేను మనసు పూర్తిగా కోరుతున్నాను. हाथ निकाल बा సార్ ఉన్నారు అన్న ఉంటారు సార్ ఇంకొక కొద్దిసేపు ఉంటారు సార్ మళ్ళీ లోపల వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ అమర నాయకత్వం, అమర నాయకత్వం, అమర నాయకత్వం. మా దూరంగానే పెట్టుకో. అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. పది గంటలు తెలిసి ఏం చేస్తున్నావు? అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అవునా? ఏం చేస్తున్నావు? తేగోపా ఎప్పుడు అద్భుతంగా తెచ్చిందే
సరే